హాయ్ ఫ్రెండ్స్, చాలామంది రేషన్ బియ్యం అంటే చాలా తక్కువ రేటు కదా అని చీప్గా చూస్తారు. అది మంచి బియ్యం కాదు, తినడానికి మంచిది కాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజానికి అది చాలా తప్పండి. ఎందుకంటే గవర్నమెంట్ మనకి అందులో మంచి పోషకాలు అయితే యాడ్ చేసి మరీ ఇస్తుంది. కేవలం కిలో ₹1 కదా అని చెప్పేసి చీప్గా చూస్తారే తప్ప అందులో ఉన్న వాల్యూ ఎవరికి అర్థం కాదు. ఎప్పుడు కూడా తక్కువగా ఉన్నది, తక్కువ రేటుగా ఉన్నది ఎప్పుడు చీపేనండి. ఎక్కువ కాస్ట్లీ ఉన్నదే బాగా రిచ్ అనుకుంటాము. మనకి తక్కువ క్వాలిటీ అయినా, తక్కువ చీప్ అయినా అందులోనే మనకి బలంగా అన్ని దొరుకుతూ ఉంటాయి. ఈ గింజల్ని 1:1 రేషియోలో అయితే ఈ రేషన్ బియ్యంలో కలుపుతారు. ఈ రేషన్ బియ్యంలోని ఐరన్, ఫోలిక్ యాసిడ్ అలాగే విటమిన్ 12 అలాంటివి కలుపుతారు అనమాట. కలుపుతారంటే బియ్యం పిండిని బాగా పొడిగా రుబ్బుతారండి. ఆ తర్వాత ఐరన్, ఫోలిక్ యాసిడ్ అలాగే B12, విటమిన్ B12 వంటి పోషకాలని ఇందులో కలుపుతారు. ఈ మిశ్రమాన్ని బియ్యం లాగా గింజలుగా తయారు చేస్తారనమాట. దీన్ని 1:1 రేషియోలోని మనకి రేషన్ బియ్యంలో అయితే కలిపిసిస్తారు. దోసల రుబ్బుకైతే నానబెట్టానండి బియ్యం, మినపప్పు, మెంతులోను. అవి నానిన తర్వాత మేదన గింజల్లాగా మీకు నానిపోయి మేదకు తేలే కదా, వాటినేనండి అలా కలుపుతారు. మీరు అదేదో ప్లాస్టిక్ రైస్ అని మాత్రం అస్సలు అనుకోవద్దు. అదే హెల్త్కి మంచిది, అది మాత్రం తీసి పడేయొద్దు. దాంతో కలిపే మీరు చక్కగా అన్ని చేసుకోవచ్చు. మన ఈ రేషన్ బియ్యంతో మంచి మంచి పిండి వంటలు అయితే మంచి టేస్ట్గా వస్తాయి. దోశలు అయితే మంచి క్రిస్పీగా వస్తాయి. అలాగా కొన్ని ఐటమ్స్ మనం వాడుకుంటే మన హెల్త్కి కూడా మంచిది. రేషన్ బియ్యం తినడం వల్ల మనకి బాడీలోని ఏదైనా ఐరన్ లోపం కానీ ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయి అనమాట. అలాగే మన బాడీలోని ఏవైనా విటమిన్స్ లోపం కానీ ఏమున్నా కూడా ఇవన్నీ సరిచేస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, రేషన్ బియ్యాన్ని ఎప్పుడూ అవాయిడ్ చేయకండి. ఇలాగా వచ్చిందాన్ని ప్లాస్టిక్ రైస్ అది మాత్రం అనుకోకండి. అవి పోషకాలతో కూడింది, మనకి గవర్నమెంట్ కలిపి విషయం నచ్చితే అందరికీ షేర్ చేయండి. నలుగురికి ఉపయోగపడింది, షేర్ చేయడంలో అస్సలు తప్పలేదు. అలాగే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ ఇచ్చి వెళ్ళిపోండి అబ్బా.